హలో ఎవ్రీవన్, మనకి సెట్స్ లో ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ చాలా మంది కూడా ఇది లైక్ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది మనకి ఆపరేషన్స్ లో మెయిన్ 4 ఇంపార్టెంట్. ఒకటి యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఒకటి A - B, ఇంకోటి B - A. ఇవి చాలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు ఒకటే ఎగ్జాంపుల్ తో 4 నేర్చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఒక సెట్ A లోనేమో 1 2 3 4 5 ఉన్నాయి. ఇంకో సెట్ B లోనేమో 4 5 6 7 ఉన్నాయి. ఇప్పుడు నాకు A యూనియన్ B కావాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, యూనియన్ అంటే ఏంటంటే నీకు కనబడ్డ ప్రతి వాటిల్లో అన్నిట్లో ఇండివిజువల్స్ తెచ్చుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ అన్నిట్లో ఇండివిజువల్స్ ఏమైతాయో సెట్ A లో 1 2 3 4 5 4 5 6 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డయాగ్రామ్. యూనియన్ అంటే ఏంటంటే నీకు ఇండివిజువల్ గా కనబడుతున్న ప్రతిదీ రాయి. ఇండివిజువల్ వర్డ్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏంటి అంటే 1 ఉంది, నాకు ఒకటే ఉంది రాసేసా. 2 ఉంది రాసా, 3 ఉంది రాసా. మరి ఇప్పుడు నాకు ఇక్కడ 4 5 ఇక్కడ ఉన్నాయి, 4 5 ఇక్కడ ఉన్నాయి. 2 సార్లు రాయాలంటే అక్కర్లేదు. సెట్స్ లో రిపిటీషన్ నాట్ అలౌడ్. నువ్వు ఒక్కసారి రాస్తే చాలు, అది 100 సార్లు రాసేసినట్టే. సో నీకు 4 5 4 5 2 సార్లు ఉన్నాయి, ఒక్కసారి రాయండి చాలు. నెక్స్ట్ 6 7. A యూనియన్ B అంటే A లో B లో నీకు కనబడుతున్న ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ ని తీసుకొచ్చి రాసేసి, అది A యూనియన్ B. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి A యూనియన్ B ఏదైతుంది అంటే కనపడేదంతా A యూనియన్ B. మొత్తం యూనివర్సల్ సెట్, అందులోంచి A యూనియన్ B తెచ్చుకున్నాం మనం. సిమిలర్లీ A ఇంటర్సెక్షన్ B కావాలి. గుర్తుపెట్టుకోండి అన్న 2 టర్మ్స్. యూనియన్ అంటే ఆర్. ఆర్ అంటే ఏంటంటే నాకు కావాల్సింది A లోంచి అన్నా తెచ్చుకుంటా నేను, లేదా B లోంచి అన్నా తెచ్చుకుంటా. ఆర్ అంటే అది మీనింగ్. 2 బాక్సుల్లో ఉన్నాయి, అరే ఏదో ఒక బాక్స్ నుంచి తీసుకోండి రా అన్న అంటే నువ్వు మేబీ ఫస్ట్ బాక్స్ లో తీసుకోవచ్చు ఆర్ సెకండ్ బాక్స్ నుంచి తీసుకోవచ్చు కదా, అది యూనియన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే ఎండ్. ఎండ్ అంటే రెండిట్లో కామన్ ఉంటేనే తీస్తాము, లేదంటే తీయము. ఇప్పుడు A లో 1 2 3 4 5 ఉన్నాయి, B లో 4 5 6 7 ఉన్నాయి. A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది అంటే రెండిట్లో కామన్ ఉన్నవి మాత్రమే. ఏమైనా కామన్ ఉంటే తీస్తాము, ఏమీ కామన్ లేకపోతే తీయము. నౌ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒకవేళ A సెట్ కి B సెట్ కి ఏది కామన్ లేకపోతే దానికి ఒక సెపరేట్ నేమ్ ఉంటది, వాటిని ఏమంటామో కామెంట్ లో చెప్పండి. సరే ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మనము నాకు ఇక్కడ 1 ఇక్కడ ఉందా, లేదు. 2 ఉందా సెట్ B లో, లేదు. 3 ఉందా, లేదు. 4 5 ఉన్నాయి, 4 5 ఉన్నాయి. 4 5 కామన్ ఉన్నాయి. సో ఇంటర్సెక్షన్ B అంటే ఎండ్. ఎండ్ అంటే నేను ఒక ఎలిమెంట్ మాట్లాడానంటే ఆ ఎలిమెంట్ నాకు A లోనూ ఉండాలి ప్లస్ B లోనూ ఉండాలి. రెండిట్లో ఉంటేనే నేను కౌంట్ చేస్తా, ఒక్కదానిలో ఉంటే నేను అది ఇంటర్సెక్షన్ లో కౌంట్ చేయను. డయాగ్రామ్ కి వచ్చరికి ఏ ఇంటర్సెక్షన్ B ఏదైతే ఉందన్నా, ఏదైతే కామన్ పార్ట్ ఉందో అది మనకి A ఇంటర్సెక్షన్ B. సిమిలర్లీ నాకు ఇప్పుడు A - B కావాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. A - B అంటే ఏమో లేదు, సెట్ A లోంచి B ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి బయట పెట్టేసేయండి. డయాగ్రామ్ చూడండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇది A సెట్, ఇది B సెట్ కదా. నాకు A - B కావాలంటే సెట్ A లోంచి B తీసేసి బయట పడేస్తా. ఇది నాకు మొత్తం సెట్ A కదా, ఈ సర్కిల్ అంతా సెట్ A. సెట్ లో A లోంచి నేను తీసేమన్నా B తీసేసి బయటకి వేసేయండి రా అన్న. B తీసేసా. ఇది తీసేసాక ఏదైతే మిగిలిందో అదే A - B. తీసేసాక ఏం మిగిలిందన్న మనకి 1 2 3 అంతే కదా. సి హియర్, ఇది మొత్తం నాకు A B. నేనేం చెప్పా అంటే A - B అంటే A లోంచి B పార్ట్ తీసేయండి అన్న. ఇది B పార్ట్ విచ్ ఇస్ ఆన్ ఇన్ A లో ఉన్న పార్ట్ ఇది, దాన్ని తీసుకెళ్లి బయట వేసేయండి. ఇది A - B. బయట తీసేసాక A లో ఏదైతే మిగిలిందో అది A - B. నెక్స్ట్ B - A. B - A చెప్తాం సేమ్ థింగ్. సెట్ A సెట్ B ఉన్నాయి. నాకు B - A వర్డ్ లోనే ఉంది. నాకు B లోంచి A ని తీసేయండి. B లోంచి A తీసేయండి. A తీసేసాక ఇంకేం మిగిలింది B లో 6 7 మిగిలింది. ఈ A - B B - A డయాగ్రామ్ ని చూసి చెప్పచ్చు, లేదా సెట్ ని చూసి కూడా చెప్పచ్చు. సెట్ ని చూసి ఎలా చెప్పాలంటే A - B కానీ B - A కానీ అడిగారా, ఫస్ట్ ఏం చేస్తారంటే సెట్ లో కామన్ ఎలిమెంట్స్ ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసేసి A - B అంటే క్యాన్సిల్ చేసేసాక A లో ఏదైతే ఉందో అది ఆన్సర్. క్యాన్సిల్ చేసేసాక A లో ఏదైతే ఉందో అదే నా ఆన్సర్. B - A అంటే క్యాన్సిల్ చేసేసాక B లో ఏదైతే ఉందో అదే ఆన్సర్. క్యాన్సిల్ చేసేసాక B లో ఏదైతే మిగిలిందో అదే ఆన్సర్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ తో ఈ 4 ఆపరేషన్స్ మనం కంప్లీట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వచ్చిందా, ఇంకా ఏ క్వశ్చన్ ఇచ్చినా వీ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.